వెల్కమ్ టు ఏంజెలాస్ కిచెన్. ఈవినింగ్ అయ్యింది. స్నాక్స్ ఏం తినాలి అని ఆలోచిస్తే నాకైతే సగ్గుబియ్యం కనిపించాయి. సో సగ్గుబియ్యంతో ఇలాగా పునుకులు వేసుకుని తినాలని అనిపించేసింది నాకైతే. సో ఫస్ట్ అయితే మరి సగ్గుబియ్యం పునుకులు ఎలా చేయాలో ఏంటో మరి ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని దాన్ని 4-5 అవర్స్ నానబెట్టేసి, నానిన తర్వాత నేను అది జాలీలో వేసేసి వడకట్టేశాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసాను. ముందుగానే నేను 2 ఆలులు ఉడకపెట్టేసి ఉంచాను. దాన్ని క్రష్ చేసి నేను అందులో వేసేసాను. సో ఒక స్పూన్ కారం వేసుకోండి అందులోకి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని అందులోని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, వాటిని కూడా సగ్గుబియ్యం అవి కూడా కొంచెం వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత మనం అవి కూడా వేసేసుకుని పకోడీకి ఎలాగైతే మంచిగా అన్నీ మిక్స్ చేసుకుని కలుపుకుంటామో ఇలా మంచిగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత ఇవి కూడా బాగా కలుపుకోండి. మంచిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకునే విధంగా ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి అలాగా చిన్నగా పునుకలు వేసుకుని ఒక మంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోని మళ్ళీ మిగిలిన దాంట్లోని హాఫ్ అయితే నేను అవేసాను. తర్వాత మిగిలింది చీజ్ వేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకుని దాన్ని కూడా చిన్న పునుకులుగా మనం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వీటిని కూడా మంచిగా చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ అయితే వేడిగా ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయాలి. తర్వాత వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ తీసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి తీయాలి. ఇలా మంచిగా చీజ్ వేసింది అవి నార్మల్వి, మరి చీజ్ వేసినవి అయితే నాకైతే బాగా నచ్చాయి. మంచిగా టమాటా సాస్ పక్కన పెట్టుకొని అందులో ముంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం పునుకులు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.